ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కొనసాగుతున్న సస్పెన్స్ నడుస్తోందా? సర్పంచ్ ఎన్నికలను ఈ సమ్మర్లోనే నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉందా? ఈ వేసవిలో అయితే ఎన్నికలు ఈజీ అవుతాయని ప్రభుత్వం భావిస్తోందా? కానీ స్థానిక సంస్థల ఎన్నికలను మరో 6 నెలలు నిర్వహించాలని చర్చ సైతం జరుగుతోందా? ఇంతకీ ఏపీలో లోకల్ ఫైట్ జరిగేది ఎప్పుడు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సందడి మళ్లీ మొదలవుతోంది. 6 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏప్రిల్తో రాష్ట్రంలోని ప్రస్తుత సర్పంచుల పదవీకాలం ముగియనుంది. అటు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పదవీకాలం ఇప్పటికే పూర్తయింది. అందుకే మే నెలలో అంటే వేసవి సెలవుల్లోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేలా ప్రభుత్వం, ఎన్నికల సంఘం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే వేసవిలో ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడం వెనుక బలమైన కారణాలున్నాయని చెబుతున్నారు. సాధారణంగా ఈ సమయంలో విద్యాసంస్థలకు సెలవులుండడంతో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు పాఠశాల భవనాలు అందుబాటులో ఉంటాయి. అలాగే ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులను ఎన్నికల విధులకు కేటాయించడం యంత్రాంగానికి సులువవుతుంది. అటు పార్టీలు కూడా తమ క్యాడర్ను సమాయత్తం చేసుకోవడానికి ఇది అనువైన సమయంగా భావిస్తున్నాయి. జగన్ తెచ్చిన చట్టం ప్రకారం ఎన్నికల నిర్వహణ 2 వారాల్లో పూర్తయిపోతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వం కొన్ని కీలక చట్ట సవరణలను కూడా తెరపైకి తెచ్చింది. గతంలో ఉన్న 2 పిల్లల నిబంధనను తీసేసింది. గత ప్రభుత్వ హయాంలో ఏకగ్రీవాల విషయంలో జరిగిన గందరగోళం పునరావృతం కాకుండా పూర్తి పారదర్శకతతో ఎన్నికలు జరపాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియపై ఎస్ఈసీ ఉన్నతాధికారులు కసరత్తు పూర్తి చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 13,000కు పైగా పంచాయతీలున్నాయి. అటు 120కి పైగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మొదటి స్థానిక సమరం కావడంతో అటు అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, ఇటు ప్రతిపక్ష వైసీపీ ఈ ఎన్నికలను సవాల్గా తీసుకున్నాయి. తాజాగా ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. మరో 6 నెలల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని చంద్రబాబు మంత్రులకు సూచనప్రాయంగా చెప్పారు. అందువల్ల ఎన్నికలకు అంతా సిద్ధంగా ఉండాలని కోరారు. ప్రతి ఎన్నికలోనూ గెలుస్తూ ఉన్నాం, స్థానిక ఎన్నికల్లోనూ గెలిచి తీరాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ విషయంలో అంతా అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. అయితే స్థానిక సంస్థలకు ఎన్నికలు అంటే మినీ యుద్ధమని అంటున్నారు. 2024 తర్వాత జరిగే అతిపెద్ద ఎన్నికలుగా చూస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత బాగా ఉందని వైసీపీ అంటోంది. కానీ లోకల్ బాడీస్లో వైసీపీ ఏ మేరకు విజయాలను నమోదు చేస్తుంది అన్నది చర్చనీయాంశమవుతోంది. ఇక అధికార కూటమిలో 3 పార్టీలు స్థానిక ఎన్నికల మీద ఎంతో ఆశగా ఉన్నాయి. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ఆయా పార్టీల ఆశావహులు అంతా రెడీగా ఉన్నారు. దాంతో స్థానిక ఎన్నికలను సరైన సమయంలో నిర్వహించి మొత్తం ఫలితాలను తమ పరం చేసుకోవాలని కూటమి ప్రభుత్వం పట్టుదలగా ఉంది అని అంటున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిపక్ష వైసీపీ కూడా సవాల్గా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటితే మరో 3 ఏళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ పోరులో గెలవడం ఈజీ అవుతుందని వైసీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారట. ఇందుకోసం ఫ్యాన్ పార్టీలో కింది స్థాయి నేతలకు తిరిగి యాక్టివ్ చేసే పనిలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. అటు కూటమి పార్టీలు అధికారంలో ఉండడంతో వారికే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పొలిటికల్ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎన్నికలు ఈ వేసవిలోనా లేక జనగణన పూర్తయ్యాక మంచి ముహూర్తం చూసి నిర్వహిస్తారా అనే దానిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.